నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండ్ ఆవరణంలో నుండి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గౌతమ్ రెడ్డి అమర్యాహింటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ గోపారం వెంకటరమణ మాట్లాడుతూ ఓ గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి వాలంటీర్గా పనిచేస్తున్న నన్ను మున్సిపాలిటీ చైర్మన్గా అవకాశం ఇచ్చారని, అలాంటి మహోన్నతమైన వ్యక్తి అకాల మరణం చెందడం చాలా బాధాకరంగా ఉందని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటారని తెలియజేశారు. ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు ఆళ్లరెడ్డి ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుండి 2 పర్యాయాలు శాసనసభ్యులుగా ఎన్నికై 5 శాఖల మంత్రిగా పనిచేసిన ఆత్మకూరు నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేయబోయే సమయంలో అకాల మరణం చెందడం దురదృష్టకరమని, ఆయన ఆశయాలను ఆయన తమ్ముడు విక్రమ్ రెడ్డి కొనసాగిస్తున్నారని తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆదిశేషయ్య, వైస్ చైర్మన్ సర్దార్, పలువురు వార్డు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆశయాలను సాధిస్తాం గౌతమన్న ఆశయాలను జగన్మోహన్ రెడ్డి గారు నాకు వాలంటీర్ జాబ్ ఇచ్చారు. కానీ ఆత్మకూరులో భగవతించి నాకు ఈరోజు ఆత్మకూరులో ఒక పేరెంట్ ఇచ్చిన గౌతమ్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. మంచి మనసున్న వ్యక్తి మన మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. ఆయన ఒక పారిశ్రామిక రంగంలో ఎన్నో పారిశ్రామికవేత్తగా పేరుంది. తర్వాత తన స్నేహితుడి కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయాల్లోకి రావడం జరిగింది. పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడిగా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా వచ్చి ఆత్మకూరు ప్రజల మనసులను గెలుపొంది అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు. అలాగే రెండో పర్యాయం మళ్ళీ ఇదే ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు తనను శాసనసభ్యులుగా చేసిన దానికి ఆత్మకూరు ప్రజలకి అతను ఎప్పుడూ తన మనసులో పెట్టుకుని ఉంటారని చెప్పిన మాట వాస్తవం. కానీ ఆత్మకూరు ఎంతో అభివృద్ధి చెందే తరుణంలో ఆయన్ని 5 శాఖల మంత్రిగా ఇచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిని కూడా చేయడం జరిగింది. కానీ ఒక మంచి మనసున్న వ్యక్తి, చిన్న పిల్లకాయలు సైతం ప్రేమతో పలకరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గౌతమ్ రెడ్డి గారే. తర్వాత మంత్రి అయిన పాట రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఆయన ఐటీ శాఖ గురించి దేశవ్యాప్తంగా ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చడానికి ఆయన పాకులాడిన విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ హఠాన్ మరణం ఆయన మరణించడం అనేది ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకి ఎంతో అన్యాయం జరిగిందని నేను భావిస్తున్నాను. ఆయన లేని లోటు వాళ్ళ తమ్ముడు విక్రమ్ రెడ్డి గారు మరింత ఇది చేసి వాళ్ళని ఆ కుటుంబాన్ని చూస్తాడని ఆత్మకూరు ప్రజలు వాళ్ళ వెంట ఎప్పుడు ఉంటారని నేను పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున తెలుపుతున్నాను.